అండ్ ఇదంతా కూడా స్క్రీన్ బ్యాక్ సైడ్ అండ్ ఏసీ ఉంది, పైన లైటింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, చెప్తాను వినండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర్చున్నాను, నేను కూర్చొని 12D స్పెట్స్ పెట్టుకున్నాను. కానీ మనం రియల్గా చూసేదానికి ఇట్లా పెట్టేదానికి చాలా తేడా అయితే ఉంటుంది. అనంతపురం పట్టణంలో మనము 12D కాన్సెప్ట్తో ఈ పిల్లలకు పెద్దలకు ఈ 12D థియేటర్ కావచ్చు, అదేవిధంగా ఈ గజిబోస్ కావచ్చు, ఈ రెండింటిని ఈరోజు అంటే 15/12/2023 శుక్రవారం శిల్పారామం అనంతపురం నందు దీన్ని ప్రారంభించడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంకి దగ్గరలో ఉన్న నేషనల్ పార్క్లో అయితే ఉన్నాను అనమాట. సో దీని అంతా కూడా మనం శిల్పారామం అని పిలుస్తుంటాము, ఎందుకంటే హైవే పక్కనే ఉంది కాబట్టి అందరూ నేషనల్ పార్క్ అంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇది చాలా విస్తీర్ణంలో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 12D మినీ థియేటర్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఈరోజు అయితే ఓపెన్ చేయబోతున్నారు. December 15 అనమాట ఈరోజు. అండ్ ఒక 3 weeks బ్యాక్ అనుకుంటాను, ఐ థింక్ సో. సో అప్పుడైతే కనుక నేను ఫస్ట్ వీడియో చేశాను, లోపలికి వెళ్ళి అంతా చూపించాను. సో ఇప్పుడు అంతా ఇప్పటికైతే కనుక చాలా చేంజ్ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం గైస్, ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. హలో గైస్, వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం ఇన్ అనంతపూర్ గ్రాండ్ ఓపెనింగ్, అదేంటంటే 12D మినీ థియేటర్. సో ఇక్కడ చూస్తే కనుక ద ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. మొట్టమొదటిసారిగా మన అనంతపురం నందు నేషనల్ పార్క్ శిల్పారామంలో 12D మినీ థియేటర్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న శ్రీ దేవగుడి శ్యామసుందర్ రెడ్డి గారికి అయితే కనుక స్వాగతం అని చెప్పేసి ఇక్కడైతే కనుక వేశారనమాట. ఈయన వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ శిల్పారామం అంతటికి కూడా ఈయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంట. సో ఇక్కడ చూస్తే కనుక థియేటర్ ఎలా ఉంది ఏంటి అనేది స్క్రీన్ మీద నెంబర్ అని వేశారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9110724052 ఈ నెంబర్ కాల్ చేయండి గైస్. నేషనల్ పార్క్ శిల్పారామం అనంతపురం. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక 12D మినీ థియేటర్ అని చెప్పేసి ఇక్కడైతే కనుక మనకు నీట్గా అయితే ఉందన్నమాట. సో స్టార్టింగ్లో మీరు చూస్తే కనుక టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇదంతా ఓపెనింగ్ సెరమనీ జరుగుతుంది అనమాట. ఆయన గెస్ట్ ఇంకా రావాలి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చినారు. సో ఇంకా రిబ్బన్ కూడా పెట్టేశారనమాట. ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతాయి అనేది కూడా ఇక్కడ వాళ్ళు లాస్ట్ టైం వేసినట్టుగానే వేసేసారు. 1 2 3 4 ఆ మూవీస్ జరుగుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు చూస్తే కనుక రిబ్బన్ కటింగ్కి అంతా రెడీగా ఉంది. అండ్ బెలూన్స్ అంతా కూడా ఒక ఫ్రేమ్ అయితే రెడీ చేసినారు. సో మనం ఇట్లా లోపలికి వెళ్తే కనుక ఇక్కడైతే కనుక హాల్ ఉందన్నమాట కూర్చోవడానికి. అండ్ ఎవరైతే థియేటర్లో సినిమా చూస్తుంటారో సో వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఇక్కడ కూర్చోవడానికి ఉందన్నమాట. ఇదంతా టికెట్ కౌంటర్, అది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ నుంచి టికెట్స్ అనేవి ఇస్తారనమాట. బయట మనం నిలబడితే అక్కడ ఇస్తారు. సో చాలా బాగుంది గైస్, ఆరెంజ్ కలర్ పెయింట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. అండ్ ఇది వచ్చేసి మెయిన్ థియేటర్ అనమాట. థియేటర్లోకి ఎంటర్ అవుదాం. వావ్, థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే చాలా బాగుంది. ఓకే గైస్, లోపలికి అయితే వచ్చాను. ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు కదా, అక్కడ వచ్చేసి ఆపరేటింగ్ రూమ్ అనమాట. అక్కడే ప్రొజెక్టర్ని అక్కడి నుంచే మొత్తం కంట్రోలింగ్ చేస్తారనమాట ఈ థియేటర్ని. అండ్ లోపలికి రాగానే చైర్స్, గేమింగ్ చైర్స్ ఉంటారు కదా, ఆ స్టైల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా కూడా స్క్రీన్ బ్యాక్ సైడ్ అండ్ ఏసీ ఉంది, పైన లైటింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, చెప్తాను వినండి. సో చైర్స్ మీరు గమనిస్తే కనుక చాలా హైట్లు అయితే ఉన్నాయి. సో కూర్చుంటే ఈ చైర్స్ అన్నీ కూడా ఒక స్ప్రింగ్ యాక్షన్ అనమాట, ఒక సిలిండర్ సహాయంతో ఇవన్నీ కూడా మూమెంట్ అవుతాయి. సో మీరు గమనించవచ్చు. సో చూడొచ్చు, షేక్ అవుతున్నాయి. అండ్ పైన చూస్తే కనుక మనకి వాటర్ కూడా వస్తుంది అనమాట పైన, అదిగోండి. సో పైనుంచి వాటర్ కూడా పడతాయి. అంటే మనకు థియేటర్లో మనం సినిమా చూస్తున్నప్పుడు అక్కడ ఏమైతే విజువల్ ఉంటుందో ఆ విజువల్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా మన మీద పడతాయి అనమాట. అదే స్పెషల్ ఇక్కడ. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే, ఓకే గైస్, స్టార్టింగ్లో చూస్తే కనుక అంత పూజ సెరమనీ స్టార్ట్ అయింది. అండ్ ఇంకా గెస్ట్ రావాలి. సో మెయిన్ మనం చూస్తే కనుక 12Dకి సంబంధించి గ్లాసెస్ అనమాట. ఇవి పెట్టుకుంటే నాకు మీరు కూడా కొంచెం లాంగ్లో కనిపిస్తున్నారు. అరే స్క్రీన్ ఇంత మీదకి వస్తుంది, అరే 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 భారీగా ఉంది. ఇది నేను పెట్టుకొని చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది, నిజంగా చాలా బాగుంది. భారీగా ఉంటుంది పెట్టుకొని చూస్తే. పైన వచ్చేసి 2 ఉన్నాయి ప్రొజెక్టర్స్. సో అక్కడ మనం ఆపరేటింగ్ రూమ్లో ఆయన ఆపరేట్ చేస్తుంటే ఆపరేటింగ్ చేయడం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బొమ్మ అయితే కనుక ప్రజెంటేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇనాగ్రేషన్ ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇప్పుడైతే కనుక ఆయన టెస్టింగ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆక్సిజనా లేకుంటే ఏంటి అనేది నాకు ఐడియా లేదు. ఏంటది? విండ్ అనమాట.
సో గాలి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక స్పీకర్ అయితే ఉందన్నమాట. ఇందాక మనం అట్ల నుంచి వచ్చాం కదా లోపలికి, ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. సో ఇట్లా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్ అనమాట. సో అట్లా ఫ్రెండ్స్ 12D స్పెట్స్ పెట్టుకొని మీరు 12D థియేటర్కి వచ్చి ఈ స్క్రీన్ ముందు ఈ చైర్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక పర్సన్కి వచ్చేసి టికెట్ 80 రూపాయలు అనమాట. సో అందరూ చూస్తారు అన్న టికెట్ ఎంత అని అడుగుతారు. నేను చెప్పినాను కదా ఇప్పుడు 80 రూపాయలు అని ఆయన అడుగుతారు. సో ఇట్లా అనంతపురంలో ఏదైనా కొత్తగా అప్డేట్ ఉంటే థియేటర్ పరంగా నేను చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి guys. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఛానల్లో ఇంకా రీచ్ పెరుగుతుంది అండ్ ఇంకా నేను మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో చైర్స్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాయి. ఈ చైర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. ఏదైనా అక్కడ వాటర్తో ఎఫెక్ట్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి పైనుంచి వాటర్ అయితే వస్తాయన్నమాట. సో చూడొచ్చు మీరు అవన్నీ కూడా, అదిగోండి అవన్నీ అవే. అండ్ కింద కూడా చూస్తే కనుక వాటర్ అన్నీ కూడా ఏం కాకుండా ఉండడానికి షీట్లు కూడా వేశారు. సో గ్యాప్ కూడా బాగుంది స్పేసియస్గా. ఇవన్నీ కూడా మూమెంట్ అవుతాయి అనమాట. ఒక మా స్ప్రింగ్ యాక్షన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర్చున్నాను, నేను కూర్చొని 12D స్పెట్స్ పెట్టుకున్నాను. ఇది మామూలుగా నేను 3D స్పెట్స్ చూసినాను, ఇంకా అవన్నీ చూసినాను స్పెట్స్ అన్ని. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. లాస్ట్ టైం నేను 3Dలో అవతార్ సినిమా కూడా చూశాను, బట్ ఇప్పుడు వచ్చేసి 12Dలో చూస్తున్నాను అనమాట. అండ్ సౌండ్ ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడైతే అబ్జార్బ్స్ లాగా ఇవన్నీ పెట్టేసినారు. సౌండ్ ఇక్కడ నుంచి బయటికి అసలు పోనే పోదు. ఇక్కడికక్కడ అంతా కూడా సెట్ చేశారు బయలు. అనంతపురం పట్టణంలో మనము 12D కాన్సెప్ట్తో ఈ పిల్లలకు పెద్దలకు ఏదన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అడ్వెంచర్ వ్యూస్ చూపించేదానికి వీలవుతుంది. అలానే అడ్వెంచర్స్ కానీ థ్రిల్లింగ్ కానీ ఇవి మూవీస్, హర్రర్ మూవీస్ కానీ అదర్వైజ్ ఇప్పుడు ఏదన్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏదన్నా టెక్నికల్ కానీ ఏదైనా సైంటిఫిక్గా కానీ విత్ ఆల్ మూమెంట్స్తో థియేటర్స్ ఈ థియేటర్ యూజ్ అవుతుంది. కాబట్టి ఇది ఏదన్నా మా పబ్లిక్ కూడా చాలామందికి ఇక్కడ వచ్చి చూసేదానికి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లలో ఉండేది ఇక్కడ మనం అనంతపూర్ టౌన్లో కూడా ఫస్ట్ టైం అనుకుంటాను ఇది రావడము. ఇది కొత్తగా పెట్టడం జరిగింది. దీన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే కనుక స్క్రీన్ ముందు అందరూ కూర్చున్నారు. సో ఇప్పుడు వచ్చిన గెస్ట్ అందరూ కూర్చొని ఇక్కడ థియేటర్ అయితే కనుక వాచ్ చేస్తారు అనమాట. సో థియేటర్ ఫీలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, చూసారు. ఎస్, అయితే గ్లాస్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఒక థియేటర్లో ఇప్పుడు స్క్రీన్ అయితే వేస్తారు. ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్గా అయితే కనుక స్పెట్స్ ఇచ్చారు. సో స్పెట్స్ పెట్టుకున్న తర్వాత నేను మొబైల్ చూస్తుంటే సో మొబైల్లో కూడా కలర్ గ్రేడింగ్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ అలాంటిది 12Dలో మనం చూస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ నౌ. సో గైస్ లోపల అయితే కనుక ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. చిన్నపిల్లలు అయితే కనుక చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ లోపల వచ్చేసి ఆ వాటర్ బబుల్స్ కానీ అక్కడ జరుగుతున్నప్పుడు యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మనకి వాటర్ మీద పడడం కానీ ఆ చైర్స్ కూడా ఇట్లా డ్యాన్స్ ఇట్లా మూవ్ ఆన్ అవ్వడం కానీ సో ఇదంతా కూడా కొత్తగా ఉందన్నమాట ఫీలింగ్. అండ్ బయట మనం సినిమాకి వెళ్తే జస్ట్ థియేటర్లో కంఫర్ట్గా ఆ సీట్లో కూర్చొని చూస్తాము. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే సీట్స్ కూడా ఇట్లా మూవబుల్ అవుతాయి. సో ఒక మాటలో చెప్పాలంటే చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు కూడా వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి. కిడ్స్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఈ థియేటర్. సో చాలా బాగుంది. అండ్ అక్కడ కలర్స్ కానీ వాటర్ బబుల్స్ కానీ వేరే లెవెల్ గైస్. అంటే హర్రర్వి తర్వాత అడ్వెంచర్వి సో ఇట్లా చాలా డిఫరెంట్ అనిపించింది. ఇది వచ్చేసి మనకి 12D థియేటర్ కడపలో తిరుపతిలో ఉంది. ఆ తర్వాత మన అనంతపురంలో పెట్టారు. సో ఆ రెండు థియేటర్లతో కంపేర్ చేసుకుంటే కనుక మన అనంతపురంలో ఉన్నది కొంచెం టెక్నాలజీ పరంగా అండ్ సీటింగ్ పరంగా కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారనమాట. సో 26 మంది కూర్చొని చూడొచ్చు నీట్గా. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. అండ్ శిల్పారామంలో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది కూడా ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ యోగ సార్ గారు అయితే ఉన్నారనమాట. అండ్ ఇదంతా కూడా శంకుస్థాపన లాగా ఓపెనింగ్ చేస్తారు.
ప్రారంభం ఇదంతా కూడా ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ సాటర్డేస్ అండ్ సండేస్లో ఇక్కడ మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ అమ్ముతారు. ఇది ఒకసారి మన డ్రోన్ షాట్ చూడండి ఎంత బాగుందో. సో బాగుంది కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇస్తానికి ఇదంతా న్యాచురల్ గ్రాస్ అనమాట. సో డైలీ వాళ్ళు నీళ్ళు పడతారు, చాలా టేకింగ్ కేర్ అయితే చేస్తారనమాట. ఇది చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. డిపార్ట్మెంట్ సార్ వచ్చిన సందర్శకులకి ఇక్కడ ఫోటో షూట్స్కి అంతా వేదిగా ఉండేది అంటే కుటీరాలు అంటారు, పాత కాలం నాటి కుటీరాలు అంటారు. దాన్ని మనం గజిబోస్గా ఇప్పుడు ఇది ఏమంటే రాజస్థాన్ నుంచి వచ్చింది శాండ్. ఇది ఎక్కడ చిక్కది, ఇది చల్లగా ఉంటాయి ఎంత మిట్ట మధ్యాహ్నం వచ్చినా కూడా. అలాంటిది మా CEO సార్ ఆదేశాల మేరకు ఈరోజు దీంతో పాటు మన స్టోన్ సర్కిల్ పార్క్ కూడా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇక్కడ కొన్ని లాన్స్ పచ్చిక బయలు కావచ్చు, అదేవిధంగా ఆట విడిది కావచ్చు, ఫోటోషూట్స్ కావచ్చు, అది అనువైన ప్రాంతంగా ఇది ఉంటుందని మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాము. కాబట్టి అనంతపురం వాస్తవ్యులు ఈ అవకాశాన్ని, ఈ శిల్పారామం, ఎందుకంటే సాయం సంధ్య వేళ అదేవిధంగా పొద్దున్న నుంచి వచ్చి మా శిల్పారామంలో విడిదిగా ఉండి దీన్ని అన్ని ఆహ్లాదించి పచ్చిక బయలు కావచ్చు, పచ్చని వాతావరణం కావచ్చు, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ 12D థియేటర్ కావచ్చు, అదేవిధంగా ఈ గజిబోస్ కావచ్చు, ఈ రెండింటిని ఈరోజు అంటే 15/12/2023 శుక్రవారం శిల్పారామం అనంతపురం నందు దీన్ని ప్రారంభించడం జరిగింది. మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ గౌరవనీయులు శ్యామ్ సుందర్ రెడ్డి వారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో మీ అందరికీ వచ్చిన దానికి ఇచ్చేసిన అందరికీ మీ అందరికీ మరొకసారి కళాభివందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బాయ్.